బాపట్ల జిల్లా చీరాలలోని కృష్ణా వైన్స్ లో మద్యం సేవించిన ఒక వ్యక్తి మృతి చెందాడు. చనిపోయిన వ్యక్తి విఠల్ నగర్ కు చెందిన ఐటీసీ కార్మికుడు పాలేటి భూపతిరావుగా గుర్తించారు. అయితే భూపతిరావు మృతిని వైన్ షాప్ యజమానులు గోప్యంగా ఉంచుతున్నారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా చీరాలలో 24 గంటలు మద్యం విక్రయిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఎక్సైజ్ శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. కార్మికుడు మృతికి కారణమైన కృష్ణా వైన్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులను కోరారు. తెల్లవారుజామున 3:30 నుంచి 4:30 ప్రాంతంలో ఒక వ్యక్తి మన పాత భవానీ థియేటర్ పక్కన ఉన్నటువంటి కృష్ణా వైన్స్ లో తాగుతూ మరణించడం జరిగింది. ఈరోజు ప్రభుత్వాన్ని నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా. ఇదే కృష్ణా వైన్స్ గతంలో బెల్ట్ షాప్ గా ఉన్నటువంటి పరిస్థితులు, బెల్ట్ షాప్ నిర్వర్తించినటువంటి పరిస్థితులు, కృష్ణా వైన్స్ మీద ఇమ్మీడియట్ గా చర్య తీసుకోవాలని బాపట్ల ఎక్సైజ్ ఎస్పీ గారికి మరియు అదేవిధంగా ఇప్పుడు ఆర్టీఓ గారిని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కలవటం జరిగింది. ముందు విచ్చలవిడిగా ధారాళంగా ప్రజల జీవితాలతో చెలగాటం అన్నటువంటి కూటమి ప్రభుత్వం తెల్లవారుజాము కాకముందే ప్రజల ప్రాణాలు తీసుకోవడానికి చీరాలలో కృష్ణా వైన్స్ అనేది ఒకటి పెట్టారు. ఆ వైన్స్ లో ఉన్నటువంటి యాజమాన్యం చీరాలలో ప్రజల ప్రాణాలు తీయడానికే పెట్టినట్టున్నారు. అందుకే 3:30-4:30 మధ్య సమయంలో ఒక దళిత యువకుడు మందు తాగటానికి లోనకు వెళ్లి ప్రాణాలు ఇచ్చాడు.